దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఉన్నతం చేయడానికై ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నరునిగా జీవించి ఉన్నంతకాలం, నరునిగా ఆయన బ్రతికినంతకాలం అనేకమైనటువంటి కార్యాలు ప్రభువు చేసినట్లు, అనేక బోధనలు ఆయన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మార్కు రాసినటువంటి శుభవార్తలో 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి ఒకసారి, మార్కు శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండరి. 8వ వచనం కూడా చదువుదాం, చూడండి ఒకసారి. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు, ఈ లోకంలో ఆయన నరునిగా ఆయన జీవిత యాత్రను కొనసాగించినప్పుడు అనేక మందిని బాగు చేశాడట. ఆయన అనేక మందిని బాగు చేశాడు. ఎంతమందిని బాగు చేశాడు అంటే, బైబిల్లో ఒక చక్కటి ఉదాహరణ ఉంటుంది. ఏంటంటే, ఆయన చేసిన కార్యాలన్నిటినీ, ఆయన చెప్పిన బోధలన్నిటినీ వివరించి రాస్తేనట, అలా రాసినటువంటి గ్రంథాలు పెట్టడానికి ఈ భూమండలమే సరిపోదు. అంటే 3.5 సంవత్సరాల సేవా జీవితంలోనే ఆయన అన్ని అద్భుతాలు చేశాడు. ఆయన అన్ని అద్భుత కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు చూసినా ఆయన అద్భుతాలు చేస్తూనే ఉండేవారు, ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉండేవారు. కానీ చూడండి, ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 12వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితంగా, అంటే ఆయన అద్భుతాలు చేసేవాడు కానీ అద్భుతాల గురించి బయట చెప్పొద్దనేవాడు. అద్భుతాలు చేసేవాడు కానీ ఆయన ఏం చెప్పేవాడు? అద్భుతాల గురించి చెప్పొద్దు బయట అనేవాడు. మరి ఎందుకు అద్భుతాలు చేశాడు ఆయన? ఆయన అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటి? ఆయన అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటో చూసి ఆయన ఎందుకు చెప్పొద్దు అన్నాడో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎందుకు భూమి మీద అద్భుతాలు చేశాడంటే, మొట్టమొదటి విషయంలో మనం చూస్తే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన దైవత్వం ఏమై ఉందో, ఆయన దైవశక్తి ఎలాంటిదో నిరూపించడానికి, ప్రజలకు తెలియపరచడానికి ఆయన అద్భుతాలు చేయాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే ఆయనలో ఉన్న దైవశక్తిని ప్రజలకు కనుపరిచాడు. ఆయన దేవుడనే ఉన్నాను అని చెప్పడానికి అద్భుతాలు చేశాడు. రెండవది, ఆయన ఎందుకు అద్భుతాలు చేశాడంటే, ఆయన ఈ సృష్టి మీద, మానవుని శరీరం మీద ఆయనకు అధికారం ఉన్నది అని ప్రజలకు తెలియడం కోసం ఆయన అద్భుతాలు చేయాల్సి వచ్చింది. మూడవది, ఆయన ఎందుకు అద్భుతాలు చేశాడంటే, ఆయన చెబుతున్నటువంటి బోధకు, ఆయన అందిస్తున్నటువంటి వాక్యానికి సాక్షార్థకంగా అద్భుతాలు చేశారు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఉద్దేశము, ప్రధానమైన ఉద్దేశము స్వస్థతలు చేయడం కాదు. స్వస్థతలు చేయడం ఆయన మినిస్ట్రీ కాదు. ఆయన మినిస్ట్రీ ఏంటంటే వాక్యాన్ని బోధించటం,
సత్యాన్ని బోధించటం, వాక్యంలో నుండి మనుషులు నశించిపోతున్న ఆత్మలను ఆయన తండ్రి వైపు త్రిప్పి ఆయనను నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికే యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు, కానీ ఆయనను స్వస్థపరచడానికి కాదు. అయితే ఆయన ఎందుకు స్వస్థపరచాల్సి వచ్చిందంటే ఆయన బోధించేటువంటి వాక్యానికి సాక్షార్థకంగా ఉండటం కోసం మాత్రమే, ఆయన వాక్యానికి బలంగా ఉండటం కోసమే, ఆధారంగా ఉండటం కోసమే ఆయన స్వస్థతలు చేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మూడవది మనం జ్ఞాపకం చేసుకుని 4వది చూస్తే, రాబోయే రాజ్యంలో అనగా దేవుని రాజ్యంలో ప్రజలు ఎలా బ్రతుకుతారో అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఆయన అద్భుతాలు చేశాడు. అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యంలో ఇక రోగము, దుఃఖము, వేదన, కన్నీరు ఏమీ ఉండదు అని చెప్పడానికి, ఆయన ఒక సాదృశ్యంగా చూపించడానికి ఆయన ఈ లోకంలో అద్భుతాలు చేశారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈయన అద్భుతాలు ఎందుకు చేశారు? బాగానే ఉంది. మరి ఎందుకు అద్భుతాలు చేసిన వాడు బయట చెప్పొద్దన్నాడు? ఆయన ఎందుకు చెప్పొద్దన్నాడంటే, అద్భుతాల గురించి బయట ప్రకటన చేస్తే, అద్భుతాల గురించి ప్రచారం చేస్తే అద్భుతాలు చూడడానికే వస్తారు తప్ప వాక్యం వినడానికి ఎవరు రారో. చూడండి, ఆయన ఉద్దేశం ఏంటి? స్వస్థపరచడం కాదు. ఆయన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? వాక్యాన్ని వివరించడం, వాక్యం చెప్పడమే ఆయన ఉద్దేశం. వాక్యంలోనికి నడిపించడమే, సత్యంలోనికి నడిపించడమే ఆయన ఉద్దేశం. కానీ ప్రజలు ఎందుకు వస్తున్నారు? స్వస్థత కోసం వచ్చేవారు. మీకు జాగ్రత్తగా చేయడానికి అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడకు ఆయన వెళ్ళినా అక్కడ కొన్ని వేల మంది ఆయన వెంబడించారు, కొన్ని వందల మంది ఆయన చేత స్వస్థపరచబడ్డారు. అంతేకాదండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులే తిన్నారు, స్త్రీలు పెద్దలు చిన్నలు కాకుండా. అంటే ఇంచుమించు 20,000 మంది పిల్లలు, తల్లులు, తండ్రులు కలిపి అందరూ కలిపి 20,000 మంది తినుంటారు. అన్ని వేల మంది భోజనం చేసినా, అన్ని వేల మంది స్వస్థపరచబడినా, అన్ని వేల మంది యేసుని వెంబడించినా, ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత మీరందరూ వెళ్ళి మేడగదిలో ఉండి ప్రార్థన చేయండి అంటే ఎంతమంది కూడుకున్నారు అక్కడ ప్రార్థన చేయడానికి? 120 మంది కూడుకున్నారు. 120 మందే. మరి ఈ వేల మంది ఏమైపోయారు? ఈ వేల మంది యేసును వాక్యం కోసం వెంబడించిన వారు కాదు. దేనికోసం వెంబడించారు? స్వస్థత కోసం, అద్భుతాల కోసం, మేలుల కోసం వెంబడించారు. అందుకోసమే ఆ స్వస్థతలు జరిగిన తర్వాత యేసయ్యను విడిచిపెట్టేశారు. అందుకని యేసయ్య చెప్తున్నాడు, స్వస్థతల మీద వారు మనసు పెట్టకుండా ఉండాలంటే మీరు స్వస్థతల గురించి చెప్పకండి, వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళని ఎలాగో బాగుపరుస్తాను. దేవునికి స్తోత్రం. వాక్యం వినడానికి వస్తే, వాక్యం మీద మనసు పెట్టుకుని వస్తే వాళ్ళు ఎలాగో బాగుపడతారు. అంతేగాని స్వస్థత కోసం వస్తే వారు మనసు స్వస్థత మీదే ఉంటుంది తప్ప వాక్యం మీద ఉండదు. చూడండి, చాలా స్వస్థశాలలో చాలామంది జనం వెళ్తారు, కానీ ఎవడైనా వాక్యం వింటాడంటే ఎవడు వాక్యం వినడం. ఎందుకు వినడం? వాళ్ళు కూడా ఏం చెప్పరు. ఎందుకు చెప్పరు తెలుసా? వీళ్ళు వాక్యం కోసం వచ్చిన వాళ్ళు కాదు, స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళే. వాళ్ళు చెప్పింది చెప్తూ ఉంటారు, ఏదో సోది చెప్తూ ఉంటారు, లేకపోతే ఏదో పిట్టకథలు చెప్తూ ఉంటారు. కానీ మనకేం అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు. ఏం కావాలి? ఆడికి వెళ్తే పిల్లలు పుట్టేస్తారు, ఆడికి వెళ్తే రోగాలు పోతాయి, ఆడికి వెళ్తే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఆటల కోసం నూరావులు ఇచ్చుకుని చూస్తుంటాను తప్ప, ఎప్పుడు స్వస్థత ప్రార్థన చేస్తుంటారని నూరావులు ఇచ్చుకుని చూస్తుంటాను తప్ప ఆయన ఏ వాక్యం చెప్తున్నాడు ఏ మాత్రం గమనించాం. యేసయ్య దగ్గర కూడా అలాగే వచ్చారు జనం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వారి దగ్గరికి అనేక మంది వచ్చారు, కానీ నిజముగా వాక్యాన్ని అంగీకరించిన వారు తక్కువ, నిజముగా వాక్యానికి లోబడిన వారు తక్కువ, నిజముగా వాక్యాన్ని అంగీకరించి వాక్యములో బ్రతికిన వారు తక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు అనేక అద్భుతాలు చేశాడు, అనేక సూచక్రియలు చేశారు, అనేక మేలులు చేశారు. కానీ బైబిల్లో ఇంచుమించు 37 40 స్వస్థతలు మాత్రమే బైబిల్లో రాయబడ్డాయి. అంతకంటే ఇంకెక్కువ రాయబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన ఎన్నో అద్భుతాలు చేసిన, వ్రాయబడిన కొన్నివే ఉన్నా దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వ్రాయబడిన అంశాలలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
అంటే మనకు అవసరమైనవి మనం దేని నుంచి అయితే పాఠాలు నేర్చుకోగలమో, వేటి నుంచి అయితే కార్యాలు నేర్చుకోగలమో, వేటి నుండి ఆలోచన చేయగలమో, వేటి వలన మనం మర్మాలు నేర్చుకోగలమో, వేటి వలన మన జీవితాలు సరి చేసుకోగలమో, అలాంటి విషయాలు మాత్రమే వాక్యంలో ప్రభువు రాసిపెట్టాడు. కనుక అలాంటి విషయాలలో ఈరోజు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయం, మార్కు శుభవార్త 5వ అధ్యాయం 21 నుండి 43వ వచనం వరకు చదివితే అక్కడ ఒక చిన్న వృత్తాంతం రాయబడింది. ఏంటి ఆ వృత్తాంతం అంటే సింపుల్గా చెబుతాను, జాగ్రత్తగా వినండి, మనం తర్వాత చదువుదాం. ఏమిటంటే యేసు ప్రభువుల వారు గలిలయ సముద్రం దాటి అవతలకి వెళ్ళారు. అవతలకి వెళ్ళిన తర్వాత చాలామంది జనం వచ్చి గుమ్ముగూడారు. గుమ్ముగూడితే ఆ ఊరిలో సమాజ మందిరం ఒకటి ఉంది. ఆ సమాజ మందిరంలో అధికారి అయినటువంటి యాయిరు యేసయ్య దగ్గరికి వచ్చి యేసు పాదాల మీద పడి, అయ్యా, నాకు దేవుడు బిడ్డలను ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్లో నా చిన్న కూతురు కాయిలా పడింది, మరణకరమైన రోగం వచ్చింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. నీవుగాక వచ్చి నీ చెయ్యిని నా బిడ్డ మీద పెడితే నా బిడ్డ బాగుపడుతుంది, దయచేసి నా ఇంటికి రండి అని యేసయ్యను ఆహ్వానించాడు. అప్పుడు యేసు ప్రభువుల వారు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయినటువంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి యేసయ్య వారు తలితాకుమి అనగా చిన్నదానా లెమో అని చెప్పి ఆ బిడ్డను బ్రతికించారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు జాగ్రత్తగా వినాలి. ఆయన 3 వృత్తాంతాలు రాయబడ్డాయి, చచ్చిపోయిన వారిని బ్రతికించినటువంటి వారి వృత్తాంతాలు. ఏమిటాయి? లాజరును బ్రతికించాడు, రెండవది యాయిరు కుమార్తెను బ్రతికించాడు, మూడవది నాయీను వెధవరాలు కుమారుణ్ణి బ్రతికించి 3 వృత్తాంతాలు రాయబడ్డాయి. ఈ 3 వృత్తాంతాలు ఇది ఒక ప్రత్యేకమైనది. యాయిరు కుమార్తె బ్రతికించబడింది, యాయిరు కుమార్తె దేవుడు బ్రతికించాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ యాయిరు కుమార్తె బ్రతికింపబడ్డానికి యాయిరులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉపయోగపడ్డాయి. యాయిరులో ఉన్నటువంటి కొన్ని గుణగణాలు యాయిరు కుమార్తె బ్రతికేటట్టు చేశాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యాయిరులో దేవునికి ఏ గుణాలు నచ్చి యాయిరు కుమార్తెను దేవుడు బ్రతికించాడో ఒక 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు నేను చెప్పి నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, సువార్తలోనే 22వ వచనం చూడండి. ఆయన సముద్రపు తీరాన నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. దేవునికి స్తోత్రం. యాయిరు ఏం చేశాడట? యేసు వారి యొక్క పాదాల మీద పడ్డాడు. ఇది పెద్ద విషయం ఏమన్నా చెప్పుకోవడానికి అని మీరు అనుకోవచ్చు. జాగ్రత్తగా వినండి, చెబుతాను. సమాజ మందిరపు అధికారి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి సమాజ మందిరపు అధికారి అవ్వాలంటే ఒకటి అతనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, మొదటిది అతడు ఆ ధర్మశాస్త్రం అంతటిని వెళ్ళవేయగలిగిన వాడిగా ఉండాలి. ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడే ఉండాలి, దాన్ని బోధించగలిగిన సమర్థుడై ఉండాలి. రెండవది, అతడు సమాజ మందిరంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరి చేత మంచి పేరు పొందిన వాడై ఉండాలి. అంటే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడై ఉండాలి, సమాజ సేవ చేసేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతలోనూ మంచివాడిగా ఉండాలి, మంచి గుణలక్షణాలు ఉండాలి, అధికారాన్ని కలిగి ఉండాలంటే అతడు మంచి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాడై ఉండాలి, బోధించే సమర్థత కలిగిన వాడై ఉండాలి. అంత కలిగి ఉన్న తర్వాత సమాజ మందిరాన్ని నడిపించే అధికారం ఉంటుంది. అంటే సమాజ మందిరాన్ని ఎలా నడిపించాలో, వాక్యాన్ని ఎవరు చెప్పాలో, వాక్యాన్ని ఎవరు బోధించాలో, వాక్యాన్ని ఎలా బోధించాలో, ఈ అధికారం అంతా కూడా సమాజ మందిరపు అధికారం మీదే
ఉంటుంది. అంటే ఇతడు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊరిలో ఒక చిన్న కలెక్టర్ లాంటివాడు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే సమాజ మందిరపు అధికారి అంటే ఆ యూదా సమాజంలో ఒక కలెక్టర్ పోస్ట్ లాంటిది. ఒక ఉన్నతమైన అధికారం కలిగినటువంటి వాడు, ఉన్నతమైన ఆధిక్యత కలిగినటువంటి వాడు, ఉన్నతమైన జ్ఞానం కలిగినటువంటి వాడు, ఉన్నతమైన స్థితిని కలిగిన వాడు, సమాజంలో మంచి పేరు పొందుకున్నవాడు, సమాజంలో మంచి జ్ఞానం చేత నింపబడిన వాడు, అందరి చేత మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అందరి చేత మన్ననలు పొందినటువంటి వ్యక్తి, అందరికంటే గనుడైనటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి తనకంటే ఎన్నో రెట్లు చిన్నవాడైన, వయసులో తనకంటే ఎన్నో రెట్లు చిన్నవాడైన, వయసులోనే ఘనతలుగా వయసులో చిన్నవాడైన యేసు వారి పాదాల మీద పడ్డాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. సమాజంలో ఒక అధికారం కలిగినవాడు, ఒక స్థితిని అనుభవిస్తున్నవాడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడడం అంటే చాలా ఆలోచించదగిన విషయం. ఎందుకో తెలుసా? సమాజంలో అందరూ నన్ను గొప్పవాడు అంటున్నారు, నేనే ఇలాంటి పాదాల మీద పడడం ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎవరు లేనప్పుడు గౌరవిందాంలే, అందరూ ఉన్నప్పుడు మనం మామూలుగా మాట్లాడదాంలే. సందర్భం వచ్చిందో మాట చెబుతాను చూడండి. కొంతమంది ఎలా ఉంటారంటే ద్వంద్వ వైఖరి ఉంటారు. ద్వంద్వ వైఖరి అంటే రెండు విధాలైనటువంటి విధానాలు కలిగి ఉంటారు. ఎలాగంటే ఎవ్వరూ లేనప్పుడు నిన్ను బాగా పొగుడుతారు, అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అని బాగా పొగుడుతారు, మంచిగా పిలుస్తారు. కానీ సమాజానికి వచ్చేసరికి 10 మందిలోకి వచ్చేసరికి నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచినట్టు పిలరు, పేరెట్టి పిలుస్తారు, లేకపోతే మరో రకంగా పిలుస్తారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, నేను బాగానే మాట్లాడింది కదా, టీఆర్ ఇలా మాట్లాడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నీ గౌరవం ఇది ఒరిజినల్ గౌరవం, అది కాదు. ఆ మనిషిలో నీకున్నటువంటి గౌరవం ఏంటి? 10 మందిలో నిన్ను ఎలాగైతే గౌరవిస్తుందో అదే అతనిలో ఉన్న గౌరవం. ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గౌరవించిన గౌరవం కరెక్ట్ అయింది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు గౌరవించిన గౌరవం అది కరెక్ట్ అయింది కాదు. 10 మందిలో ఒక వ్యక్తిని ఎలాగైతే గౌరవిస్తున్నాడో అదే అతని హృదయంలో నీకున్న స్థానము. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు గౌరవిస్తున్నాడు కదా అని, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడు కదా అని అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన స్థానం అనుకోకండి. అది ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతమైంది కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇతడు ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యను గౌరవించడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు యేసును పొగడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యను ఘనపరచడం కాదు. అందరిలో ఉన్నప్పుడు కూడా, తన ఊరు వారు ఉన్నప్పటికీ కూడా, తన ఇంటి వారు ఉన్నప్పటికీ కూడా, తన సమాజ మందిరంలో ఉన్నటువంటి సభ్యులు ఆ స్థలములో ఉన్నప్పటికీ కూడా, తన గ్రామంలో ఉన్నప్పటికీ కూడా, ఆ గ్రామంలో అతను ఉన్నతమైన అధికారంలో ఉన్నప్పటికీ కూడా యేసు వారి పాదాల మీద పడడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఎందుకో తెలుసా? అతడు దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. తను తగ్గించుకుని యేసు వారి మీద పాదాల మీద పడి, అయ్యా నా బిడ్డను నువ్వు ముట్టితే నా బిడ్డ బాగుపడుతుంది అని చెప్పి యేసయ్యను బతిమాలడం మొదలుపెట్టాడు. ఈరోజు నా మాట చెప్పినామండి, దీన మనస్సు కలిగినటువంటి యాయీరు యేసు హృదయాన్ని గెలుచుకోగలిగాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య హృదయాన్ని మనం గెలుచుకోవాలంటే, యేసయ్య మనస్సును మనం గెలుచుకోవాలంటే, యేసయ్య హృదయంలో మన స్థానాన్ని సంపాదించుకోవాలంటే మనము దీన మనస్సును ధరించాలా. అందులో బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఎలాగట? ప్రభు దృష్టికి మనం ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, మనల్ని మనం గొప్పవారుగా చేసుకోవడం కాదు, మనం బలవంతులుగా చేసుకోవడం కాదు, మనం ఘనపరుచుకోవడం కాదు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. మనకు మెప్పు వాళ్ళు ఎవరి వల్ల కలగాలి? దేవుని వలన కలగాలి.
ఎవరిని మెచ్చుకుంటాడు, ఎవరిని దేవుడు కనపరుస్తాడు, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడంటే ఎవరైతే దీన మనస్సు ఉంటారో, ఎవరైతే తగ్గించుకుని ఉంటారో, ఎవరైతే తగ్గించుకుని తన జీవితంలో ప్రభు యొక్క మాటకు లోబడతారో, ప్రభు కార్యాలు చేయడం మొదలు పెడతారో, దేవుని సన్నిధిలో ఎవరు తమను తాము తగ్గించుకుని దీన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చించు వాడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు కలిగి ఉన్న ఈ మనస్సును మనము కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది. ఏంటి ఆ మనస్సు? దీన మనస్సు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కలిగి ఉన్న మనస్సు ఏంటో తెలుసా? దీన మనస్సు. ఎలాంటి మనస్సు అది? దీన మనస్సు. చూడండి, ఆయన దేవునితో సమానుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఒక నరునిగా దిగి వచ్చాడు. నరునిగా దిగి రావడమే కాదు, ఆయన చేసిన ఇంకో పని ఏంటో తెలుసా? నరునిగా దిగి వచ్చి తన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన పై వస్త్రాన్ని తీసి ప్రక్కనెట్టాడంట ఆయన. అక్కడ రాస్తాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో, ఆయన పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టాడు. ఈరోజు తగ్గించుకోవడం అంటే ఏంటో తెలుసా? మన పై వస్త్రాన్ని తీసి పక్కనెట్టాలి. ఆ వస్త్రాన్ని తీసి పక్కనెట్టి మనం ఏ వస్త్రాన్ని ధరించాలి? యోహాను చూడండి, పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోనండి. దేవునికి స్తోత్రం. ఎలాగంటే ఏ మనస్సు ధరించుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ప్రభువారు ఆ పై వస్త్రాన్ని అనగా తన ఘనతను, తన బలమును, తన దైవత్వాన్ని, తన స్థితిని, తన ఆలోచనను, తన ఘనతను, తన మహిమను అన్నిటినీ ప్రక్కన పెట్టి ఆయన దీన మనస్సును ధరించుకున్నాడట. దీన మనస్సు ధరించుకుని ఆయన ఏం చేశాడు? శిష్యుల యొక్క పాదాలు కడగటం మొదలుపెట్టాడు. అంతేకాదండి, బైబిల్లో ఇంకా మనం చూస్తే దీన మనస్సు ధరించుకున్నటువంటి వారు సంఘ పెద్దలు కూడా ఉన్నారు. అపోస్తలుల కార్య గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసంతో నింపబడిన వారు, జ్ఞానంతో నింపబడినటువంటి వారు, మంచి పేరు పొందుకున్నటువంటి వారు, అధికులైన వారు, సమాజంలో గొప్పవారిగా ఉన్నవారు, మందరి చేత మంచి పేరు పొందుకున్నటువంటి 7 పెద్దలుగా నియమించుకోండి అన్నారు. ఆ 7 పెద్దలు నియమిస్తే సమాజంలో గొప్పవారాల్లో జ్ఞానంతో నింపబడిన వారు, ఆత్మచేత నింపబడిన వారు, బుద్ధి చేత నింపబడినటువంటి వారు, సమాజంలో మంచి పేరు పొందుకున్న వారే. వీళ్ళందరూ తీసుకొచ్చి అపోస్తలులు ఎక్కడ పెట్టారు తెలుసా? ఎక్కడ పెట్టారు? భోజనాల వాళ్ళ దగ్గర పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భోజనాల వాళ్ళ దగ్గర పెట్టారు. భోజనాల దగ్గర పని చేయండి అబ్బాయి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? మేము సమాజంలో మంచి పేరు ఉన్న వాళ్ళం, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళం, సమాజంలో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళం, మేము ఆత్మచేత నింపబడిన వారము, ఆత్మవరముల చేత నింపబడిన వారము, జ్ఞానం చేత నింపబడిన వారు, మేము అక్కడ ఎందుకు పని చేస్తాం అనలేదు. వాళ్ళు దేవుని సన్నిధిలో వారు తగ్గించుకుని దీన మనస్సు కలిగి భోజనాల దగ్గర పని చేయటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఈరోజు రండి మాట చెప్పరామండి, మనకున్నటువంటి బలము, మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి సామర్థ్యము, మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి అధికారము, మనకున్నటువంటి సామర్థ్యం, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ చెప్పులు వదిలిపెడతానని చూసారా, అక్కడే విడిచిపెట్టి లోపలికి రావాలి. లోపలికి వచ్చినప్పుడు చెప్పులు వదిలిపెట్టినప్పుడే మన గర్వాన్ని విడిచిపెట్టాలి, మన అతిశయాన్ని విడిచిపెట్టాలి, మన బలాన్ని విడిచిపెట్టాలి, మన తెలివిని విడిచిపెట్టాలి, మన సామర్థ్యాన్ని విడిచిపెట్టాలి, మన ఘనతను విడిచిపెట్టాలి, మన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి, మనకున్న సమస్తమును అక్కడ విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి చంటి పిల్ల మనస్వత్వం కలిగిన వారమే, చంటి పిల్లల వలె దేవుని సన్నిధికి వచ్చి దీన మనస్సు కలిగిన వారమే ప్రభు సన్నిధిలో మనం జీవించగలిగితే ఖచ్చితంగా వారు అంటున్నాడు కదా, తగిన కాలమందు ఆయన వారిని హెచ్చించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టూడెంట్ ఒక మాట, స్పెన్సర్ అనేటువంటి ఒక ఆయన, స్పెన్సర్ అని ఒక పెద్ద ఆయన ఓ మంచి మాట చెప్పాడు. ఏంటి తెలుసా? దీనత్వం అట కిరీటం లేని రాజత్వం లాంటిదట. కిరీటం లేని రాజత్వమే దీనత్వం అట. దీనుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారు తెలుసా? నువ్వు గొప్ప దీనత్వాన్ని కలిగి ఉంటే నువ్వు గొప్పవారి ఎదుట నిలబడతావన్నాడు. నువ్వు గొప్ప దీనత్వాన్ని కలిగి ఉంటే గొప్పవారి ఎదుట we come nearest to the great when we are great in humanity అని రాశాడు.
అంటే మనం ఎప్పుడైతే గొప్ప ఘనత కలిగి ఉంటామో గొప్ప వారి ఎదుట మనము నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనము దీనత్వాన్ని కలిగి ఉంటే, ఇదే ప్రభు వారు చెబుతున్న మాట, ఈ మాటనే వారు తిరగేసి రాస్తున్నారు అంతే. దీన మనస్సును కలిగి ఉంటే దేవుడు మనలను అంచెలంచెలుగా హెచ్చించగలడు. దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం, దేవుని మహిమను మనం చూడగలుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం, దేవుని హృదయంలో స్థానాన్ని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. యాయీరు వారందరికంటే దేవుని హృదయంలో మంచి స్థానాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే అతని దీనత్వం యేసు వారిని యాయీరు మీదకి మనస్సును తిప్పింది. యాయీరు యొక్క దీనత్వం యేసు వారిని తన ఇంటికి తీసుకెళ్ళగలిగింది. యాయీరు యొక్క దీనత్వం యేసు వారి యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించి పెట్టింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి, మనకున్న కలిగి ఉన్న సమస్తాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని జీవించగలిగితే, దీన మనస్సు కలిగిన వారుగా ప్రయాసపడగలిగితే, దీన మనస్సు కలిగిన వారుగా పరిచర్య చేయగలిగితే, దీన మనస్సు కలిగిన వారుగా ప్రభువుని స్తుతించగలిగితే, దీన మనస్సును ధరించుకోగలిగితే ఖచ్చితంగా యాయీరు వంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో కూడా మనం పొందుకోగలము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో విషయం, ఈ వచనంలో మనం కిందకి వెళ్తే 24వ వచనంలో ఆయన అతనితో కూడా వెళ్ళాను అని రాస్తాడు. 25వ వచనంలో నుంచి మరో చిన్న సంఘటన అక్కడ రాస్తూ ఉంటాడు. ఏంటి అంటే, ఇప్పుడు యేసు ప్రభువులు వారు ఎవరింటికి వెళ్తున్నాడండి? యాయీరు ఇంటికి వెళ్తున్నాడు. ఈ యాయీరు ఇంటికి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య వెంట నడుస్తున్నారు. కానీ ఈలోపు 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వెనకాల నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగుపడింది. యేసు ప్రభు వారు వెంటనే అంటాడు, నన్ను ముట్టుకున్నది ఎవరో అని అడుగుతాడు. ఆయన శిష్యులు అంటారు, అయ్యా, ఇంతమంది నీ వెనకాల ఉన్నారు, ఇంతమంది నీ చుట్టూ గుమ్ముగూడు ఉన్నారు, అందరూ నిన్ను ముట్టుకుంటున్నారు, అందరూ నీ మీద పడుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాంటిది ఎవరు నన్ను ముట్టుకున్నారని చెబితే ఏ ప్రశ్న అయ్యా అన్నారు. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరూ యేసయ్యను ముట్టుకుంటున్నారు, అందరూ యేసయ్యను తాగుతున్నారు, అందరూ యేసయ్య మీద పడుతున్నారు. కానీ యేసయ్యలో నుంచి ప్రభావము ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీలోకి మాత్రమే వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అందరూ మందిరానికి వస్తున్నారు, అందరూ మందిరంలో కూర్చున్నారు, అందరూ మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. కానీ యేసయ్యలోని ప్రభావం, ఆయన వాక్యంలోని మాధుర్యం కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. ఆయనలోని శక్తిని కొంతమంది మాత్రమే పొందుకోగలుగుతున్నారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని? కారణం ఏంటంటే ఆమె ఒక్కతే మాత్రమే నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అని విశ్వాసంతో వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె విశ్వాసము యేసులో నుంచి ప్రభావాన్ని ఆమెలోనికి తీసుకురాగలిగింది. హల్లెలూయా. అందరూ ప్రార్థనకు వస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే ఈరోజు వాక్యములోని మాధుర్యాన్ని అనుభవించాలి, ఈరోజు క్రీస్తులోని మాధుర్యాన్ని అనుభవించాలి, క్రీస్తు సత్యాన్ని గ్రహించాలి, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి, దేవులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి, మందిరంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి, మందిరంలో ఉన్న ప్రసన్నతను అనుభవించాలి, మందిరంలో ఉన్న దేవుని యొక్క కృపను నేను అనుభవించాలి అని విశ్వాసంతో వస్తారు. వాళ్ళే హృదయాలు సంతృప్తి పరచబడిన వారి, మనస్సులు సంతృప్తి పరచబడిన వారి తిరిగి గృహాలకు సంతృప్తి హృదయాలతో తిరిగి వెళ్ళగలరు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. యేసుని అందరూ ముట్టుకుంటారు, ఆమె ఒక్కత మాత్రమే యేసు ప్రభావాన్ని పొందుకోగలిగింది. వెంటనే ఆగి యేసే అంటాడు, నన్ను ముట్టుకుందావరంటే ఆమె వెంటనే లేచి, అయ్యా నేనే ముట్టుకున్నాను, నా పరిస్థితి ఎలా ఉండేది,
నిన్ను ముట్టుకోగానే నా పరిస్థితి మారిందయ్యా అని యేసయ్యతో చెప్పుకుంది. చూడండి యేసయ్యని ఎవరు తీసుకెళ్తున్నారు? యాయీరు తీసుకెళ్తున్నారు. యాయీరుకి మేలు కలిగిందా? ఇంకా మేలు కలగలేదు. కానీ యాయీరుకు మేలు కరగక మునిపే ఎవరు మేలు పొందుకున్నారు? ఆ స్త్రీ మేలు పొందుకుంది. అయినా యాయీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యాయీరు ఆమెను ఏమాత్రం కూడా తొందర పెట్టలేదు. యేసయ్యను తొందర పెట్టలేదు. యేసు వారి శిష్యులను తొందర పెట్టలేదు. యాయీరులో యేసయ్యకు నచ్చిన మరో మంచి మాట ఏంటో తెలుసా? యాయీరు ప్రయత్నంలో అనేక మంది బాగుపడుతున్న యాయీరు సంతోషించాడే తప్ప తన ఇంటికి తీసుకెళ్తానికి తొందర పడలేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు నీ స్నేహితులతో కలిసి ఏదైనా ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నీవు నీ స్నేహితులు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే నువ్వు ఇచ్చిన ఆలోచన చెప్పుకుని ఇచ్చిన ఆలోచన బట్టి నీవు నీ స్నేహితులు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, నీకంటే ముందుగా నీ ఆలోచన తీసుకున్నవాడు బాగా బాగుపడిపోయాడు అనుకోండి, మనకు ఎలాగుంటుందండి? నేను చెప్పాను అడిగి బాగుపడ్డా అని చెప్పుకోవడమే కాదు, వాడి మీద ఈర్ష్య పడతాం. ఒకవేళ ఇంకో మాట కూడా చెప్తాను. ఏదైనా ఉద్యోగం నోటిఫికేషన్ పడింది, నోటిఫికేషన్ పడితే సర్లే మా ఫ్రెండ్కి కూడా చెప్దామని నీ ఫ్రెండ్కి కూడా చెప్పావు, అరే బాబు పలానా నోటిఫికేషన్ అడిగింది మన ఇద్దరం పెడదాం అనుకుని ఇద్దరు నోటిఫికేషన్ పడిన తర్వాత ఇద్దరు ఉద్యోగాలు పెట్టుకున్నారు. కానీ నీకు ఉద్యోగం రాలేదు, ఆడికి ఉద్యోగం వచ్చింది. ఎలా ఉంటుంది నీ పరిస్థితి? చెప్పునోడు నేను, ముందు చూసినోడిని నేను కదా. ఇద్దరు ముగ్గురు కలిసి కొయిట వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వే కూర్చో 10 మందిని, అందరూ చోటకి వెళ్తే నాతో పాటు తోడుంటారని ఓ 10 మందిని కూర్చి 10 మంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ 9 మందికి వీసాలు వచ్చేసాయి, నీకు వీసా రాలేదు. నీకు ఎలా ఉంటుంది అంటారు? హలో, దేవునికి స్తోత్రం. ఆ 9 మందికి వీసా వచ్చింది, వెళ్ళిపోయారు, నీకు మాత్రం వీసా రాలేదు. ఎలా ఉంటుంది అంటారు? యాయీరు పరిస్థితి కూడా అదే. యాయీరు యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్తున్న మార్గంలో, యాయీరు యేసయ్యను తన ఇంటికి తన బిడ్డను బాగు చేసుకోవడానికి తీసుకువెళ్తున్న మార్గంలో యాయీరు కంటే ముందుగా అనేక మంది వచ్చి బాగుపడుతున్న యాయీరు వారిని చూసి సంతోషించాడే తప్ప ఏమాత్రం కూడా యేసయ్యను తొందర పెట్టలేదు. మీకు మంచి మాట చెప్పరా? ఈలోపు తన ఇంటి దగ్గర నుంచి ఇద్దరు వచ్చి అంటారు, అయ్యా యేసయ్యను తొందర పెట్టొద్దిక, ఆ బోధకుని ఇబ్బంది పెట్టొద్దిక, నీ కూతురు చనిపోయింది. అందరికి వీసాలు వచ్చేసే, నీకు వీసా రాలేదు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఈలోపు నీ పాస్పోర్ట్ కూడా చచ్చిపోయింది. అలా ఉంటుంది పరిస్థితి. నీ పాస్పోర్ట్ కూడా చచ్చిపోయింది, నీ ఏజ్ లిమిట్ అయిపోయింది. నువ్వు నోటిఫికేషన్ అడిగినప్పుడు చెప్పే వాళ్ళందరికీ నాతో పాటు ఉద్యోగం పెట్టుకొని రా అని, వాళ్ళందరూ పెట్టుకోవడానికి ఉద్యోగం వచ్చింది, నువ్వు పెట్టుకోవడానికి రాలేదు. ఈలోపు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింది లోపు నీకు మరో నోటిఫికేషన్ వచ్చే లోపు నీ ఏజ్ బార్ అయిపోయింది, చచ్చిపోయింది. వచ్చే అవకాశమేగా లేదు. అప్పుడు మనం ఏమంటావు? నీ వల్లే, ఈ పనికి మాలని స్త్రీ వల్లే నా బిడ్డ చచ్చిపోయింది. వీళ్ళు అడ్డుపడి ఉండకపోతే, వీళ్ళు యేసయ్యను అడ్డుపడి ఉండకపోతే, వీళ్ళు యేసయ్యకి అడ్డు చెప్పి ఉండకపోతే ఈ పాటికి నా యేసయ్య ఇంటికి వచ్చేసును, నా బిడ్డను బాగు చేసును అని యేసయ్య కంగారు పడాలి, తిట్టాలి అందరినీ. ఏ మాత్రం తిట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పనా? యాయీరులో యేసయ్యకు నచ్చిన మరో మంచి విషయం ఏంటి తెలుసా? యాయీరు ఇతరుల క్షేమమును చూసి ఆనందించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇతరుల క్షేమం చూసి సంతోషించేవాడు. తన ప్రయత్నంలో ఇతరులు బాగుపడతా ఉంటే చూసి సంతోషించిన వాడు యాయీరు. తను చూసి తన యొక్క స్నేహితులు బాగుపడ్డం, తన ఊరు బాగుపడ్డం, తన గ్రామస్తులు బాగుపడ్డం, తన ఇంటి వారు బాగుపడ్డం, తన ఊర్లో వాళ్ళు స్వస్థపరచబడ్డం యాయీరు చూసి ఆనందిస్తున్నాడు. తన బిడ్డ సంతోషము కంటే తన గ్రామం వారి సంతోషమే ఎక్కువగా భావించి వారి సంతోషిస్తాడు.
ఈరోజు నేను అంటాను, ఈరోజు నువ్వు దేవుని యొక్క హృదయాన్ని సంపాదించుకోవాలంటే, నువ్వు దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఎప్పుడు నేనే బాగుండాలి, నా బిడ్డలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలని కోరుకోవడం కాదు. నీ తోటి వారు కూడా బాగుండాలి, నీ స్నేహితులు బాగుండాలి, నీ స్నేహితులు కూడా బాగుండాలి, నా స్నేహితులు కూడా దీవెనకరంగా ఉండాలి, నా స్నేహితులు ఉద్యోగాలు సంపాదించాలి, నా స్నేహితులు కూడా స్కాలర్షిప్ సంపాదించాలి, నా బిడ్డలు కూడా మంచి స్థితిలో ఉండాలని ఎదుటివారి మేలు కోరి ప్రయత్నం చేసేవాడిగా ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఏదైనా ఉపయోగపడే ఉంటాయనుకోండి నోటిఫికేషన్స్, ఏదైనా ఉపయోగపడే స్కాలర్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉందనుకోండి. మొన్న నేను చర్చ్ గ్రూప్లో ఒకటి నేను షేర్ చేశాను, మరి మీరు ఎవరైనా అప్లై చేసుకున్నారో లేదో మాకు తెలియదు, కానీ SBI వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. చదువుకునే పిల్లలు టాలెంట్ టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో పాస్ అయితే స్కాలర్షిప్ ఇస్తారు. అది అప్లై చేసుకుంటారు కావాల్సిన వాళ్ళు, కానీ షేర్ చేశాను. నేను ఎవరు అప్లై చేసుకున్నా నాకు తెలియదు, కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పరు, పక్కోడు కూడా చెప్పరు, ఆ పిల్లలతో చదువుకునే తల్లిదండ్రులకు కూడా చెప్పరు, ఎవరికి చెప్పకుండా వీడు అక్కడే అప్లై చేసుకుంటాడు, వీడు అక్కడే అప్లై చేసుకుంటాడు. ఎందుకు? స్వార్థం. వాడు బాగుపడకూడదు, వాడు చెప్తే వాడు ఉపయోగపడిపోతే వాడు మేలు పొందుకుంటాడు, నేను ఒక్కనే మేలు పొందుకోవాలి, నాకొక్కడికే మేలు కలగాలి, నా బిడ్డలకే మేలు కలగాలి, స్వార్థం ఉంటుంది. అలాంటి స్వార్థ పరులకు దేవుని జీవితంలో, దేవుని యొక్క హృదయంలో స్థానము లేదు, ఎప్పటికీ ఉండదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాయీరు దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించుకోగలిగాడంటే ప్రధానమైన కారణాల్లో రెండవ కారణం ఏంటంటే, అతడు తన క్షేమస్థితి కంటే ఇతరుల క్షేమస్థితిని చూసి ఆనందించినవాడు. ఆలస్యం అయిపోతున్నా కానీ దేవుని సమయం మీద మనసు పెట్టుకున్నవాడు, దేవుని హృదయం మీద, దేవుని యొక్క సమయం మీద, హృదయం మీద, దేవుని యొక్క స్థితి మీద, దేవుని యొక్క శక్తి మీద నమ్మకం పెట్టుకున్నవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాస్తాడు, నువ్వే కంగారు పడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని యేసయ్య చెబితే నమ్మకం మాత్రమే ఉంచాడు. యాయీరులో మూడవ లక్షణం ఏంటంటే విశ్వాసం ఉంచాడు. ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. చెప్తాను చూడండి అతని విశ్వాసం ఎలాంటిదో. అతను యేసయ్య దగ్గరకు వచ్చినప్పటికీ ఆ బిడ్డ ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఏమన్నాడు? అయ్యా, నువ్వు నా బిడ్డల మీద చెయ్యి పెడితే చాలు, నా బిడ్డ బాగుపడద్ది అని నమ్మాడు. ఇప్పుడు మధ్యలోకి వచ్చేసరికి ఏమైంది? బిడ్డ చనిపోయింది, ఇంకా యేసయ్య ఇంటికి రాలేదు. అటువంటప్పుడు యేసయ్యను, అయ్యా ఇక నా బిడ్డ చనిపోయిందిలే, ఇక నువ్వు మాత్రం వచ్చి ఏం చేస్తావులే, ఇక నుంచి నీ పని చూసుకో, నేను ఇంటికి వెళ్ళిపోయి నా సమాధి కార్యక్రమం నేను చూసుకుంటాను అనాలి యాయీరు, ఒకవేళ విశ్వాసం లేనోడైతే. కానీ యాయీరు ఏమంటాడు? యేసయ్యను తన ఇంటి వరకు తీసుకువెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. అంటే బ్రతికి ఉండగాను నా యేసయ్య నన్ను నా బిడ్డను బ్రతికించగలడు. అతని విశ్వాసం ఎంతవరకు బలపడిందంటే, ఒకవేళ చచ్చిపోయినా నా బిడ్డను యేసు బ్రతికించగలడు. హల్లెలూయా. విశ్వాసంలో బలపడడం అంటే ఇదే. బ్రతికి ఉండగా బ్రతికించగలడని నమ్మినవాడు చనిపోయిన తర్వాత కూడా నా బిడ్డను బ్రతికించగలడని నమ్మి యేసయ్య ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో విశ్వాసమే ప్రధానమైనదండి. మన జీవితాల్లో మేలు పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, అభివృద్ధి పొందుకోవడానికి, దేవుని చిత్త కృపచేత నింపబడడానికి ప్రధానమైన కారణాల్లో మూడవ కారణం ఏంటంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. మనం దేవుని యొక్క హృదయంలో మనం స్థానాన్ని సంపాదించాలంటే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం అని వాక్యం చెబుతుందంటే, ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం అంటే చిన్న విశ్వాసం కాదు, చిన్న విశ్వాసమైనా సంపూర్ణమైన విశ్వాసం, ఏ లోపం లేని విశ్వాసం, ఏ సొట్టలు లేని విశ్వాసం, ఏ యొక్క అరమరికలు లేని విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని మనం ఉంచగలిగితే, ఆయన మీదే నమ్మకం పెట్టుకోగలిగితే, ఆయన మీదే నమ్మకాన్ని మనం ఉంచగలిగితే ఖచ్చితంగా మన విశ్వాసాన్ని ఆయన బలపరచగలడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. యాయీరు కుమార్తె చనిపోయిన బిడ్డ కూడా బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? యాయీరు ఒకటి తగ్గింపు జీవితం, రెండవది ఇతరుల క్షేమాన్ని చూసి సంతోషించిన జీవితం, రెండవది మూడవది తన విశ్వాస జీవితం యాయీరును ఆ బిడ్డను బ్రతికించేటట్లు చేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుని, నాలుగవది మన చివరికి మనం జ్ఞాపకం చేసుకుంటే, నాలుగవది చూడండి 39వ వచనంలో చూద్దాం. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపేశాడు. దేవునికి స్తోత్రం. యాయీరు ఇల్లు శుభ్రం చేయబడింది. ఏం శుభ్రం చేయబడింది? అపహాస్యం చేసే వారందరినీ బయటికి గెంటి పడేశాడు. ఆ ఇంట్లో ఎవరున్నారండి? అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, నవ్వే వాళ్ళు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు. యాయీరు ఇంటిని శుభ్రం చేస్తుంటే, అయ్యా మా పెద్దమ్మ వెళ్ళనవకండి, అలా తిట్టేస్తున్నారేటండి బాబు అంటలేదు. మా మేనెత్తండి, అయ్యో అలాగనే ఎత్తున్నారేటండి, మా చెల్లండి అలాగనే ఎత్తున్నారేటండి అనలే. వాళ్ళందరూ బయట పడే అని బయటికి గెంటేస్తే యాయీరు అలాగే దేవుని మాటకు లోబడి ఇంటిని శుభ్రం చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రండి మాట చెప్పున్నామండి, మన జీవితాల్లో కూడా ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఎలాంటి వారు? అపహాస్యం చేసేవారు, హేళన చేసేవారు, నవ్వేవారు. వారితోనే మన హృదయం నిండిపోయి ఉంటుంది. మనకి చూడండి, మీకు గుర్తుంటుందో లేదో కానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా హేళన చేశారనుకోండి, ఆడు చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటారండి. ఆడు నేను పలానా రోజు ఉద్యోగానికి వెళ్తుంటే నన్ను చూసి నవ్వాడు రా, నేను టెస్ట్ రాయడానికి వెళ్తుంటే పలానా చూసాడు నవ్వాడు రా, నేను వ్యవసాయం చేస్తాను మొదలెడుతుంటే పలానా చూసి నవ్వాడు రా, నేను పలానా ప్రయత్నం చేస్తుంటే నన్ను చూశాడు హేళన చేశాడు రా, నన్ను అపహాస్యం చేశాడు రా, నన్ను ఎటకారం చేశాడు రా. ఇలాంటి వాళ్ళందరూ గుర్తున్నారు. నీకు ఉన్నారా లేరా? నీకు గుర్తు ఉంటారు. వాళ్ళతోనే నిండిపోతుంది నీ హృదయం అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళతో నీ హృదయం అంతా నిండిపోయింది. యేసే అన్నాడు వాళ్ళందరూ బయటికి గెంటాయి. హల్లెలూయా. నీ హృదయాన్ని క్లీన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని శుభ్రం చేసేయి, నీ హృదయాన్ని శుద్ధి చేయి, నీ హృదయాన్ని శుభ్రపరచు. అపహాస్యం చేసిన వారికి నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. నిన్ను అపహాస్యం చేసిన వారిని మాట వినొద్దు, వారికి మాటకు లోబడొద్దు, వారి మాట వినొద్దు, వారిని గుర్తుపెట్టుకోవద్దు, వారికి స్థానం ఇవ్వద్దు, వారి మనసులో చోటు ఇవ్వద్దు. వారందరూ బయటికి ఉంటాయి. యేసయ్యకు చోటే. దేవునికి స్తోత్రం. మన హృదయంలో యేసయ్యకు చోటిస్తే, మన మనస్సులో యేసయ్యకు చోటిస్తే, మన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వగలిగితే, ఆయన మన హృదయంలో చనిపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి బ్రతికింపజేసి తన మహిమతో నింపుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. 4 విషయాలు యాయీరు జీవితంలో, ఈ 4 విషయాలు యాయీరుకు దేవుని హృదయంలో స్థానాన్ని ఇచ్చాయి, యాయీరుకు దేవుని మనస్సులో స్థానాన్ని ఇచ్చాయి, యాయీరుకు దేవుని యొక్క దయను పొందుకున్నట్టు చేశాయి, యాయీరుకు దేవుని మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నట్టు చేశాయి. ఈ 4 విషయాలు యాయీరుకు తన జీవితంలో అద్భుతం జరగడానికి కారణమయ్యాయి. ఏంటయ్యి? యాయీరు యొక్క దీనత్వం, తగ్గింపుతనం. రెండవది ఇతరుల క్షేమాన్ని చూసి సంతోషించినటువంటి స్థితి. మూడవది విశ్వాసము, సంచలనం లేని విశ్వాసం. నాలుగవది తన హృదయాన్ని శుద్ధి చేసుకో, తన ఇంటిని శుద్ధి చేశాడు. అపహాస్యంతో వారందరిని బయటికి గెంటేశాడు. తన హృదయంలో, తన ఇంటిలో యేసయ్యకు చోటిచ్చాడు. ఈరోజు యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, ఎంతమందిని అవమానపరుస్తున్నావు నాకు తెలియదు, ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నావు నాకు తెలియదు, నువ్వు చేస్తున్న ప్రార్థన విని ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నారో నాకు తెలియదు. నీకు పిల్లలు పుడతారా? ఇంకేం పిల్లలు పుడతారులే. నువ్వు ఇల్లు కడతావా? ఇంకేం కడతావులే. నువ్వు బండి కొంటావా? ఇంకేం కొంటావులే. నీకు ఉద్యోగం వచ్చిందా? ఇంకేం వచ్చుదిలే. నువ్వు వ్యాపారం చేస్తావులా? ఇంకేం చేస్తావులే. ఇలాగ ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో,
నీకు నీ జీవితం బాగుపడదని, నీ జీవితంలో నువ్వు లేవని, నీ జీవితం బాగుపడదని, నీ జీవితంలో ఆశీర్వదింపబడవని ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వారందరి తలలు వంచి నీ తలను పైకెత్తే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. నీ స్థితిని ఆయన ఒక రోజు మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని మేలుతో నింపబోతున్నాడు. నీ కన్నీరు నాలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో మరణించినట్లున్నావో, ఏ స్థితిలో చనిపోయిన స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో నుంచి దేవుడిని నువ్వు లేవనెత్తి తన కృపతో నింపుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు పొందుకున్నటువంటి మేలు, యాయిరు పొందుకున్న ఆశీర్వాదం ఈరోజు మన జీవితాల్లో మనము పొందుకుందుముగాక. ఆయన కృప మనం పొందుకుందుముగాక. ఆయన సమాధానం మనం పొందుకుందుముగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని కృపను పొందుకోవడానికి నువ్వు దీనత్వాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే నీకున్నటువంటి బలమును బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న సామర్థ్యతను బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో? గర్వాన్ని, అతిశయాన్ని విడిచిపెట్టు. అహంకారంలో ఆయన ఎదిరిస్తాడని వాక్యం చెప్తుంది. అహంకారాన్ని విడిచిపెట్టు. ఈరోజు దీన మనస్సు కలిగిన వాడవై, దీన హృదయం కలిగిన వాడవై దేవుణ్ణి ఆరాధించగలిగితే, దీన మనస్సు కలిగిన వాడవై దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలిగితే యాయూరు పొందుకున్న దీవెన నువ్వు పొందుకోగలుగుతావు. నీవు బాగుండడమే కాదు, నా స్థితే బాగుండాలి, నేనే బాగుండాలని కోరుకోవడం కాదు, నీ స్నేహితులు కూడా బాగుండాలని కోరుకో. నీ స్నేహితులు కూడా దీవెనకరంగా ఉండాలని కోరుకో. నీ స్నేహితులు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకో. అది దేవునికి ఇష్టమైన మనస్సు, అది దేవునికి ఇష్టమైన హృదయం. యోబు తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు తన స్థితిని రెండింతల స్థితిని ఇచ్చాడు. ఈరోజు నువ్వు స్నేహితుల కోసం ప్రార్థించగలిగితే నీ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్న స్థితిని నీకు ఇస్తాడు. మూడవది విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచు. విశ్వాసం. దేవుని మీద నీ విశ్వాసాన్ని పెట్టు. దేవుని మీద నీ మనస్సును పెట్టు. ఆయన నీ విశ్వాసాన్ని బలపరచుటకు సమర్థుడు. నీ హృదయంలో దేనికి స్థానం ఇచ్చో నాకు తెలీదు. నీ హృదయంలో అపహాస్యం చేసిన వారు గుర్తున్నారేమో, నిన్ను హేళన చేసిన వారు గుర్తున్నారేమో, నిన్ను చూసి నవ్విన వారు గుర్తున్నారేమో. వారందరూ విడిచిపెట్టు. వారందరూ తీసే నీ హృదయంలో యేసయ్యకు చోటి. నీ హృదయంలో అద్భుతం చేసే యేసయ్యకు చోటి. నీకు మేలు చేసే యేసయ్యకు చోటి. నిన్ను బలపరిచే యేసయ్యకు చోటి. ఆయన ఖచ్చితంగా నీ హృదయాన్ని నిలబెట్టగలడు. నీ స్థితిని మార్చగలడు. నీ పరిస్థితిని మార్చగలడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి అయ్యా. అయా ఈ ఉత్తర వాక్యం వినిన బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నావు ప్రభువా. అయా నీ కృపాక్షేముల చేత బిడ్డలను బలపరచండి నాయన. నీ అద్భుత కార్యాలు జరిగించండి నాయన. నీ ఆత్మీయ కార్యాలు జరిగించండి నాయన. నీ మహిమ కార్యాలు జరిగించండి ప్రభువా. అయా వారి ఇంట్లో ఏ స్థితిలో మరణం వారిని తాండవిస్తుందో నాకు తెలియదు. ఆర్థికంగా మరణించారేమో, సామాజికంగా మరణించారేమో, అయ్యో తండ్రి మానసికంగా మరణ స్థితిలో ఉన్నారేమో. ఏ స్థితిలో వారు దిగజారిన స్థితిలో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు నాకు తెలియదయ్యా. అయ్యా యాయీరు కుమార్తెను బ్రతికించినట్లుగా వారిని బ్రతికించండి, వారిని లేవనెత్తండి, వారిని కృపతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ ఆనందంతో నింపండి, నీ అభిషేకంతో నింపండి నాయన. నీ కృప చేత నడిపించి మీరే మహిమ పొందమని అయ్యా వారి స్థితిని బ్రతికింపచేయండి ప్రభువా. నీ కృపాక్షేమముల చేత ఆదరించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య వారి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.